అలర్ట్ ప్రకటించారు. నిన్నటి వరకు వరద ముంపులో ఉన్న ఖమ్మం జిల్లా వాసులకు వాతావరణ శాఖ షాకింగ్ విషయాన్ని చెప్పింది. 2 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. జిల్లాకు మరోసారి భారీ వరద ముప్పు ఉందని హెచ్చరించారు కలెక్టర్. ఈ నెల 9వ తేదీ వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిసింది. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు, వంతెనల వద్దకు ప్రజలను వెళ్లనివద్దని జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే వాగులు, నదులు, ఏరులపై ఉన్న బ్రిడ్జిలను మూసేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో బ్రిడ్జిలు, వంతెనలను అధికారులు మూసివేస్తున్నారు. ఇదిలా ఉంటే ఖమ్మం మున్నేరు బ్రిడ్జ్ పై అధికారులు రాకపోకలు నిలిపివేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, లక్ష్మీదుర్గ ఖమ్మానికి మళ్లీ ముప్పు ముంచుకొచ్చే పరిస్థితి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హై అలర్ట్ ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికీ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా సిపితో పాటు ఇతర అధికార యంత్రాంగం అందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంతో 9వ తారీఖు వరకు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇంకా సాయంత్రం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఖమ్మం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పరిసర ప్రాంతాలు కూడా భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కుండపోటుగా వర్షం కురుస్తుండడంతో మున్నేరు మళ్లీ వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం మున్నేరు ఖమ్మం నగరం వద్ద 10 అడుగులకు చేరుకుంది. దీంతో మున్నేటి పరివాహ ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, బొక్కలగడ్డ ఈ ప్రాంతాలన్నింటి కూడా మొన్న రామన్నగూడెం, దానవాయిగూడెం ఈ ప్రాంతాలు ఏవైతున్నాయో మన ముంపు గురైన ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా చెందిన 3 మంత్రులు కూడా అప్రమత్తమయ్యారు. అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మంకి వస్తున్నారు. ప్రస్తుతం దారిలో ఉన్నట్టుగా ఆ వర్గాలు చెప్తున్నారు. మంత్రికి సంబంధించిన అధికారులు ఎవరైతే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. మొన్న జరిగిన ఉత్పాతం, మన జరిగిన ఇదే నష్టం ఏదైతే ఉందో ఆ నష్టం మళ్లీ జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ రహదారులను మూసివేస్తున్నారు. వాగులు, నదులపై ఉన్న బ్రిడ్జిలు ఏవైతున్నా, వంతులు ఏవైతున్నా ఆ వంతులన్నిటి మూసేసి రాకపోకలు జరగకుండా ఎక్కడెక్కడ ఆపేస్తారు. అంతేకాకుండా 596 గ్రామాల్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. గ్రామాల్లో ఎవరిని కూడా ఇళ్ల నుంచి బయటకు రానివద్దు. భారీ వర్షాల నేపథ్యంలో ఎవరికాళ్ళు ఇళ్లలోనే ఉండాలి. చెరువుల దగ్గరికి వెళ్ళి చూడటం, వాగుల దగ్గరికి, నదుల దగ్గరికి వెళ్ళి వరద ఉద్దుతు చూడటం, లేదా ఫిషింగ్ చేయడం, ఇతర లేదా వేరే పనులపైన వేరే ఊళ్ళు వెళ్ళడానికి బయలుదేరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నిలిపివేసి ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆపేయండి అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. జిల్లా అధికార యంత్రాంగం కూడా జిల్లా అధికారులకు అదే చెప్తున్నారు. ఖమ్మం నగరంలో కూడా ఈ ముంపు ప్రాంతాల ప్రజలు ఎవరైతున్నారో